వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. టీటీడీ గోశాల అంశం రాష్ట్ర రాజకీయాలను తాకిన వేళ పవన్ కళ్యాణ్ గోరక్షణ భావనకు అనుగుణంగా కిరణ్ రాయల్ కీలక ప్రకటన చేశారు. గోవులను సంరక్షించాలి, కానీ వాటిపై రాజకీయం చేయకూడదంటూ పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం ఇటీవలి గోశాల విషయంపై వ్యక్తం చేసిన ఆవేదన పట్ల స్పందించిన కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గోశాలకు 4 కూరలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గోవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలంటూ కిరణ్ రాయల్ పిలుపునిచ్చారు. 300 మీటర్స్ వరకు 300 మీటర్ల దాకా ఈ స్కూల్ బస్సు మేము దీన్ని ట్రైన్ చూసాం. 300 మీటర్ల దాకా వస్తుంది. ఇది కనీసం 4. ఓం నమో వెంకటేశాయ. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులుగా, పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గోవులు అంటే ఎంత ఇష్టమో. ఆయన ఫామ్ హౌస్లో కూడా వందలాది గోవులైనా ప్రత్యేకంగా బయట నుంచి తెప్పించుకొని దానికి కావాల్సిన భద్రత చూస్తుంటారు. మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూస్తుంటాం. చాలా బాధాకరం. గో సంరక్షణ కోసం పాటుపడాలి, కానీ గోతో రాజకీయాలు చేయకూడదు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మా నాయకుడు ఆయన ఆదేశాలు కానివ్వండి, ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి, ఎండరీత్యా కానివ్వండి, ఇక్కడున్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చేయాలని ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక 4 ఎయిర్ కూలర్లు మేము అందజేయాలని ఆలోచనతో ఆర్డర్ చేసాం. అందులో భాగంగా ముందుగా 2 కూలర్లు తెప్పించాము. ఇంకొక 2 కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది. ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడున్న గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం, ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది. ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేము అనుకున్నాం. కాబట్టి ఒక 4 ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక 2 ఇస్తున్నాం. మిగతా 2 కూడా రేపు ఇవ్వబోతున్నాము. ఈ కూలర్ల ద్వారా, ఇది తుఫాన్ కూలర్లు అంటారు, ఈ కూలర్ల ద్వారా 300 మీటర్ల వరకు చుట్టుపక్కల గాలి చాలా చల్లగా వస్తుంది. అలాగే ఒక 4 కూలర్ల వల్ల ఏమవుతుందంటే దాదాపు 1200 మీటర్లు అంటే 1 కిలోమీటర్ వరకు మేము ఇక్కడున్న గోవులు, కనీసం ఈ బార్డర్లో ఉన్న గోవులు అనేవి కూడా చల్లటి గాలి వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే విధంగా అందరూ కూడా ఆలోచించి ఇంకా దీన్ని భవిష్యత్తులో పూర్తిగా ఇలా కూలర్లు కానివ్వండి, ఇంకా ఆధునిక కావాల్సిన పరికరాలు అందజేస్తే మనం ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రొద్దుటూరు డీఎస్పీ భావనపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అవినీతికి పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పోలీస్ శాఖలో అన్ని స్థాయిల్లో అవినీతి ఉందన్న ఆయన మద్యం షాపు నుంచి డీఎస్పీ డబ్బులు వసూలు చేసుకున్నారని చెప్పారు. ఉద్యోగంలో చేరింది అక్రమార్జన కోసమా అని వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు. అక్రమ రేషన్ బియ్యం లారీని డీఎస్పీ వదిలేశారన్నారు. ఇందులో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. డబ్బుల కోసం ఓ ఉన్నతాధికారి ఆదేశాలతో మునివర అనే వ్యక్తిపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేస్తారని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినట్టు బియ్యం అని వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది దొంగలు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది ఒక ముఠా ఉంది. రేషన్ షాపు బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది. ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఇది. కాబట్టి ఈ పూర్తికి 100% చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పీ గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది. దీనికి డిఎస్పీ గారు సమాధానం చెప్పాలి. నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతన్ని పట్టుకుంటే లక్షల రూపాయల డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ బావమరిది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది. ఇది 10-20 మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది. మునివర నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడడంలే. ఒకప్పుడు ఒక 15 ఏళ్ల కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అతని చెప్పి ఆడొద్దని చెప్పినాను. అప్పటి నుంచి ఆడడంలే. మునివర సెల్లు ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి.
ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ 1 సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బుల సంపాదన కోసం వచ్చిందా, ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అయ్యమ్మ. ఈ మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది, ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే. ఇంత లంచగొండితనమా? ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితిలో లేరు. అందరూ ఒకరు హాత్ మిలావ్ అని అందరూ చేతిలో చేసుకొని పోతున్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో తలసాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రజతోత్సవ సభకు సంబంధించిన అంశాలపై కార్యకర్తలు, నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ప్రతి బస్తీ కాలనీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. కాబట్టి ప్రజలకు అండాదండ, సంపన్న వర్గాలకు అండాదండ, మైనారిటీలకు అండాదండ, రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి శ్రీరామ రక్ష. మీరు సోషల్ మీడియా చూసినా రైతాంగం కానీ, ప్రజలు కానీ ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అందరం కూడా మేము మా పార్టీ నాయకులు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు, మా ముఖ్య నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, ఉద్యమ నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా బయలుదేరడానికి. మాకు డివిజన్లలో వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరేమన్నా ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తే మేము కూడా వస్తామని వాలంటరీగా చాలామంది కూడా ముందుకు వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి దీన్ని ఒక గొప్ప పండుగలాగా భావించి మేము ముందుకెళ్తాం. తప్పకుండా మీరు చూస్తారు ఆ సభ చరిత్రలో జరగలేనటువంటి సభ జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అధినాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, నీళ్లు లేక, నిధులు లేక, కరెంటు లేక రైతాంగం అంతా బాధపడుతున్నటువంటి సందర్భంలో స్వరాష్ట్రం రావాలి, స్వయం పాలన జరగాలనేటువంటి ఏకైక నినాదంతో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. మనందరికీ తెలిసింది. ఆ ఉద్యమం కూడా భారీ ఎత్తున అంటే సంబంధ వర్గాల సహకారం, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అంటే తెలంగాణ సమాజం అంతా మా రాష్ట్రం మాకు కావాలి, ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి నినాదం మీకు అందరూ తెలుసు. 1969లోనే ప్రారంభమైంది. బట్ 1972లో పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజారిటీ 11 సీట్లు గెలిపించినా కానీ అది సాధ్యం కాలేదు. సరే, ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, మళ్ళీ వాళ్ళు పోయి కాంగ్రెస్లో విలీనం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. దాంట్లో దగ్గర ఒక 400 మంది చనిపోయినటువంటి సందర్భం. తెలంగాణ పోలీసులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. 9 రోజుల్లో 4వసారి విచారణకు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 3వసారి విచారణకు వచ్చిన సమయంలో అసలు పోలీస్ స్టేషన్లో అధికారులే లేరని తెలిపారు. కీలక విషయాలపై ఫోకస్ చేయాల్సిన రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిపక్ష నేతలను టార్చర్ చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. పోలీసులపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన అనంతరం మన్నె క్రిషాంక్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తూ అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని మన్నె క్రిషాంక్ ఆరోపించారు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవన్నీ ప్రశ్నలు అడిగారు. 66 ప్రశ్నలు అడిగారు. ఏప్రిల్ 9న అడిగారు. రాత్రి వరకు అక్కడనే ఉండి సమాధానం చెప్పి వచ్చినాం. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చి అంబేద్కర్ జయంతి రోజు రమ్మని చెప్పారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు కోర్టు సెలవు, మొత్తం దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. మేము ఏప్రిల్ 15న పోయినాం, కోఆపరేట్ చేసినాం. ఆ రోజు కూడా ఉదయం పోయి రాత్రి వరకు అక్కడనే ఉన్నాం. ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మళ్ళా తర్వాత నోటీసులు తీసుకొని వచ్చాం. మళ్ళా తర్వాత రండి అని చెప్పారు. మళ్ళా చూస్తే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున, ఆ రోజు కూడా కోర్టు సెలవులు. పదే ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ
పోలీస్ స్టేషన్కి రప్పించుకుంటూ పోనీ అక్కడ ఏమన్నా విచారణ నిజంగానే చేస్తారా, ఏమన్నా అడుగుతారా అనంటే కేవలం ఉట్టిగానే కూర్చోబెట్టు. అక్కడికి పోయిన తర్వాత కూడా మొన్న శుక్రవారం రోజున కూడా మొత్తం కూర్చోబెట్టుకొని రాత్రికి మా న్యాయవాదులు అందరూ కూడా 5 నిమిషాలకు ఒకసారి ఏమన్నా అడగండి, ప్రశ్నలు ఏమన్నా ఉంటే దర్యాప్తు విచారణ కోసం అపియరెన్స్ కోసం పిలుస్తున్నారు కదా, ఏమన్నా అడగండి అని అంటే 5 నిమిషాలు అని చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎవ్వరు కూడా లేకుండే. సిఐ ఎస్ఐలు అందరు కూడా ఒక పాటల పోటీయో ఏదో కాన్సర్ట్ ఉంటే అందరు కూడా అక్కడికి పోయిండ్రు. మళ్ళా రాత్రి నోటీస్ ఇచ్చారు, ఏప్రిల్ 23న 4వసారి రావాలని. 9 రోజుల్లో ఇదెక్కడ విచారణ? 1000 కోట్లు దోచుకున్న వాళ్ళని కూడా, బ్యాంక్ ఫ్రాడ్ వాళ్ళని కూడా ఇన్నిసార్లు విచారణ చేస్తలేరు కావచ్చు. ఇలా చూస్తున్నాం 5000 కోట్ల అదేదో కంపెనీ ఉర్సా క్లస్టర్స్ అంట, ఫిబ్రవరి 2025లో పుట్టిన కంపెనీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5000 కోట్ల ఒప్పందము, ఆంధ్రప్రదేశ్లో 60 ఎకరాలు దారాదత్తం. అట్లాంటివి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. లేదు గ్రూప్ 1 పరీక్షల విషయం మీద, పోటీ పరీక్షల విషయం మీద 900 మార్కుల కోసం పేపర్లు రాస్తే కొందరు అభ్యర్థులకు 2 మార్కులే వచ్చినాయంట. 900 మార్కుల పేపర్లో 2 మార్కులే వచ్చినాయంట. 654 అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చినాయంట. ఇట్లాంటి సీరియస్ విచారణ చేపట్టాలి కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాతనైతలేదు కాబట్టి సుప్రీంకోర్టు అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దాన్ని సుమోటో తీసుకున్నది. గ్రూప్ 1 పోటీ పరీక్షలను హైకోర్టు విచారణ చేపడుతున్నది. ఇలా పదే మీరు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీకి రజతోత్సవం చేస్తున్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 2001లో తెలంగాణ ఉద్యమంతో ప్రారంభమైన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిందని గుర్తు చేస్తూ ఇప్పుడు జరగబోయే రజతోత్సవ సభ టీఆర్ఎస్ కు సమర్పణ లేక బీఆర్ఎస్ కు ఉత్సవమా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణను దోచిన తర్వాత దేశాన్ని దోచాలనే దురుద్దేశంతోనే బీఆర్ఎస్ రూపంలో టీఆర్ఎస్ పేరు మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు చామల. రాబోయే 27న జరగబోయే సభలో బ్యాక్ డ్రాపులపై టీఆర్ఎస్ ఉంటుంది లేక బీఆర్ఎస్ ఉంటుంది అనే అనుమానాన్ని విపక్షాలకే కాదు ప్రజలకు ఉందని వ్యాఖ్యానించారు. భారతీయ రాష్ట్రీయ సమితికి చేస్తున్నాం. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రీయ సమితి అనే పార్టీ 2001లోనో 2000లోనో స్టార్ట్ అయినట్టుంది. తర్వాత దాంతోటే మీరు అధికారంలోకి వచ్చి బాగా దోసుకున్న తర్వాత మీకు భారతదేశాన్ని పేరు పెట్టి భారతదేశాన్ని కూడా దోసుకోవాలన్న ఆలోచన వచ్చి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన మీరు మరి 25 సంవత్సరాల మీ కార్యక్రమం రేపు జరగబోయే 27వ తారీఖు సభ బ్యాక్ డ్రాప్ లో బీఆర్ఎస్ ఉంటుందా, భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటుందా, తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటుందా అని ఒక తెలంగాణ పౌరునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా కాదు ఇది అడిగేది నేను, ఒక తెలంగాణ పౌరునిగా మీ పార్టీ స్టాండ్ ఏంది, మీ పార్టీ బ్యాక్ డ్రాప్ లో ఏం పెడుతుంది, మరి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు? ఈ పార్టీ బతుకున్నట్టేనా టీఆర్ఎస్, మరి బీఆర్ఎస్ ఉన్నట్ట? కేటీఆర్ గారు జరగబోయే ప్రచారంలో మరి దానికి కూడా సమాధానం చెప్పాలి నా ప్రశ్నకు. ఇక పోతే యువరాజు, తుపాకి రాముడు చాలా ఉన్నారు, ఆయన చాలా బ్రహ్మాండమైన పేర్లు ఉన్నాయి ఆయనకు. గతంలో ఏ రోజు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను స్మరించుకోలేదు కానీ నిన్న స్మరించుకురు. హైటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశ్రీ తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావటం చారిత్ర అవసరం అని చెప్పిండు. వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకున్నాం, ఎందుకంటే గతంలో వాళ్ళని ఎన్నోసార్లు తిట్టిర్రు అవసరానికి. మళ్ళీ నిన్న వాళ్ళ నాయనని పొగుడుకోనికే వాళ్ళిద్దరిని బేస్ తీసుకొని, సరే ఒక ఆయన హైటెక్ సిటీ కట్టినందుకు చరిత్రలో మిగిలిపోయిండు, ఒక ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చినందుకు చరిత్రలో మిగిలి, మరి మీ నాయన ఎందుకు చరిత్రలో మిగాలనో నాకు అర్థం కాదు. కాళేశ్వరం కట్టినందుక 8 లక్షల కోట్లు అప్పు చేసి నెలకు 8,000 కోట్లు వడ్డీ కట్టిస్తున్నందుక? దేనికి కేసీఆర్ గారు చరిత్రలో మిగలాలి? మళ్ళీ అంత అర్జెంటుగా ఆయన ముఖ్యమంత్రి అవసరం దేనికో కూడా చెప్పాలి. ఇలా అర్జెంటుగా రాష్ట్ర ప్రజలు దురదృష్టవంతులు. ఎందుకు తెలంగాణ రైతుల కోసం శుభవార్త. నిజామాబాద్ లో రైతు మహాసభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో రైతుల ఖాతాల్లోకి
రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజమెత్తిన తుమ్మల తమ ప్రభుత్వం పాత పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలను ప్రవేశపెట్టే ఏకైక ప్రభుత్వం అన్నారు. రైతాంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రైతులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని తాము తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. ఇచ్చేటట్టుగా ఆ బోర్డును త్వరగా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదొస్తే పసుపు రైతు తలెత్తుకుని నిలబడగలుగుతాడో అతన్ని నిలబెట్టేటటువంటి బాధ్యత ఈనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అది ప్రధానమంత్రి గారికి వ్యవసాయ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేశాం. త్వరలోనే దానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా భారత ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా వ్యవసాయం పచ్చగా ఉండాలి అంటే ఇరిగేషన్ శాఖ మార్చులు ఉండాలి. మీరు కష్టపడి పండించినటువంటి పంట కొనుగోలు చేయాలి అంటే తప్పకుండా కొనుగోలు చేసే మంత్రి కూడా ఇరిగేషన్ మంత్రే కావటం. అందుకని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిపించుకున్నాం. ఆయన గారి ద్వారా పెండింగ్ ఉన్నటువంటి ఇరిగేషన్ సమస్యలతోటి పాటు భారతదేశంలోనే అత్యధికంగా పండించినటువంటి పంట కొనుగోలు చేసే బాధ్యత ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. ఈనాటికి కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం కానీ రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కానీ ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పోటీ రాదు. అయినా సరే కష్టాలున్నాయి. ప్రభుత్వం అన్నాక కుటుంబం అన్నాక అనేక కష్టాలుంటాయి. పొద్దాక దాన్ని మేము ఏకరువు పెట్టం కానీ కష్టకాలంలో కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అదే బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా సరే 33,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఈనాడు రైతాంగం ఎంత అడిగితే అంత ఇవ్వాలని చెప్పాం. మీకు డ్రిప్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ అడిగారు, అయ్యా మాకు డ్రిప్ మీద. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజలు ఇచ్చిన ఓట్ల వల్లే కానీ మీ వ్యక్తిగత పదవుల కోసం కాదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఓటు హామీలను అమలు చేయడానికే కానీ మంత్రి పదవుల కోసం లాబియింగ్ చేసుకోవడానికి కాదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా నైతిక బుద్ధి ఉంటే పదవుల కోసం పాకులాడడం మానుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ఆశయాలను మరిచి మంత్రివర్గంలో చోటు కోసం కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు బాధాకరమని విమర్శించారు. నమ్మి మిమ్మల్ని గెలిపించారు తప్ప మీరేదో మంత్రులు అవుతారు సామంత్రులు అవుతారని మిమ్మల్ని గెలిపియలే. ఇప్పటికైనా పదవుల కోసం పాకులాడు పక్కకు పెట్టి ఇప్పుడు వడ్లు వచ్చినాయి, వడ్లు కొనుగోలు మీద దృష్టి పెట్టు. అక్రమంగా ఇసుక దందా నడుస్తూ ఉంది, దాన్ని కట్టడి చేసుడు మీద జిల్లా అధికార యంత్రాంగం కానీ జిల్లా ఎమ్మెల్యేలు కానీ దృష్టి పెట్టుంది. జిల్లాలో గంజాయి విపరీతంగా పెరుగుతూ ఉంది, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయరు తప్ప నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నా అధికారులను. కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతూ పాలకులకు తొత్తులుగా మారే అధికారులు, నేను చెన్నూరు మున్సిపల్ అధికారులను కూడా కోరుతా ఉన్నా. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన వాళ్ళ సభలు ఉన్నప్పుడు వాళ్ళ కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళ రైటింగ్ చేసుకుంటారు, తప్పేముంది. వాళ్ళ రైటింగ్లు చేసుకుంటే జరిపేస్తే ఇది ఎక్కడ సంప్రదాయం? పోస్టర్లు వేస్తే చించేస్తే ఇది ఎక్కడ సంప్రదాయం? ఏం నేర్పుతున్నారు మీరు? రేపు మళ్ళీ మేము 3.5 ఏళ్ళకి అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని కూడా ఇట్లా చేయమని మాకు తొవ్వ చూపిస్తున్నారా, దారి చూపిస్తున్నారా? జిల్లా పోలీసులను కూడా నేను కోరుతా ఉన్నా, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పిలిపించుడు, స్టేషన్లలో గంటలు కూర్చుని పెట్టుడు, బెదిరించుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమవుతుందో గుర్తుపెట్టుకోరు పోలీస్ అధికారులారా. సీనియర్ ఐపీఎస్లే డీజీపీ ఆఫీస్కి పిలిచి కూర్చుని పెడుతున్నారు పొద్దంతా. గుర్తుపెట్టుకోరి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ప్రజలు ఇచ్చేది ప్రజలకు పని చేయమని, ప్రజలకు సేవ చేయమని, అంతే తప్ప ఇదేమి ఏకఛత్రాధిపత్యం కాదు, ఇవేం సామ్రాజ్యాలు కావు. ఎల్లకాలం వీళ్ళే చక్రవర్తులు కాదు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకో 20 ఏళ్ళు వీళ్ళే ఉంటారు అనేది ఏం లేదు. అంతా అయిపోయింది కాంగ్రెస్ది. స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే తెలుస్తాయి. ఇప్పటికిప్పుడు మా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా, దమ్ముంటే వాళ్ళతో రాజీనామా చేపించి ఎన్నికలు పెట్టిస్తే ఇవాళ తెలంగాణ ప్రజల మూడేందో తెలుస్తుంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను వీళ్ళకి హితవు పలుకుతా ఉన్నా. ఇటువంటి సంప్రదాయాలు
వాల్ రైటింగులు చేస్తే చెరిపేయడాలు, పోస్టర్లు వేస్తే చింపేయడాలు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరియడాలు, ఇటువంటివి మంచిది కాదు. జిల్లాలో సంప్రదాయంగా పద్ధతి ప్రకారం మంచి రాజకీయాలు చేద్దాం. ఇక ప్రతిపక్ష పార్టీ జెండానే కనబడద్దు, ప్రతిపక్ష పార్టీ వాల్ రైటింగే కనబడద్దు, ప్రతిపక్ష పార్టీ పోస్టరే కనబడద్దు అంటే ఇక ఇటువంటి తెలంగాణ ఉద్యమంలో మేము మస్తు ఎదుర్కొన్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకుల దగ్గర. మీరేం కొత్త కాదు, మీరేం ఎక్కువ కాదు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారో అది మీకే రిపీట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్త అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలియజేస్తా ఉన్నా. సో 27 నాడు జరిగేటటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున జిల్లా ప్రజానీకం కూడా కదిలి రావాలని, మంచి ఆ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని పేరు పేరున నేను జిల్లా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి. ప్రైవేట్ బస్సు ఓనర్ల హైదరాబాద్ సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఒకప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన మమ్మల్ని గద్వాల రాజులంటారు, ఇప్పుడు ఆహ్వానించకపోవడం అవమానంగా ఉంది అని ఆయన అన్నారు. ప్రైవేట్ బస్సుల్ని ప్రభుత్వానికి లీజుకి ఇచ్చిన ఓనర్లు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తనకే బాగా తెలుసని, ఇకపై ఈ వ్యవస్థ ఎలా నడుస్తుందో చూస్తానంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. తన అనుభవాన్ని పక్కన పెట్టి తీసుకున్న ఈ నిర్ణయం చర్చకు దారితీస్తుందంటూ బస్సు రంగంలో తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చెండు కొట్టి మనం అందరం క్లీనర్ పని చేస్తాడా? లే, ముందు ఎవడోడు లీజుకి ఇచ్చినాడో ఆ నాకుడు బస్సులు తిప్పలేదండి. ఏం ఇష్టాచారం అయిపోయిందా? ఎవరు వాడు? ఫ్లెక్స్ బస్ కాడు, ఇంకోడు బస్సు కాదు. ఇప్పుడు ప్రెసిడెంట్ కాడంట, ఇంకోడంట. వాడేవాడు బాంబే వాడు పెట్టే వాడేమే వాడు ఫేమస్ అయిపోయి బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ లో గడ్కరీ బిడ్కరీ దగ్గర పోయి పనులు చేసుకుంటున్నారు. ఈ పొద్దు మొత్తం ఇండియాలో బస్సు ఓనర్ ప్రెసిడెంట్ కాదు ఏమి పీకుతున్నారులే, ఏం పీకుతున్నారా? ప్రెసిడెంట్ కాదంట, ఇంకోడంట. బస్సు ఓనర్లు రా మనము, క్లీనర్ నా కొడుకులైనా మనలే. మన బండి వస్తానే వాడేవాడు క్లియర్ కసుడు ఓకే. ఇంతమంది మా బస్సు రూట్లు ఉన్నప్పుడు గబగబా నూకేది, ఎందుకంటే చిల్లర చిక్కేది. చిల్లర నా కొడుకులమైనారా బస్సు ఓనర్? చిల్లర నా కొడుకులమైనారా? ఏరా బతకలేకుంటారా? లే, నేను చెప్తా చూడి, నా డిస్టిక్ లో మీటింగ్ పెడతానా, మా రేట్లే జరగాలి. బయట నుంచి వచ్చిన బస్సులు నేనే వద్దన్నా. ఈ భారతదేశంలో ఎవరైనా తిప్పుకునే దానికి ఉంది. ముందు ఈ పొద్దు మీటింగ్ పెట్టారు, లీజుకి ఇచ్చిన నా కొడుకులందరూ బయటికి వేయండి. ఏమిస్తున్నారు? ఆర్టీసీ కూడా లీజుకి ఇచ్చినారు, పోతారాలే. ఇవన్నీ కార్పొరేట్ ఆఫీసులు అయిపోతారులే. అంత నాకన్నా చిన్న వయసులో ఉన్న వాళ్ళు, నా రక్తం డీజల్ రే, బతకలేక కాదు. మేము ఇక్కడ వాళ్ళం కాదు, తెలంగాణ వాళ్ళం. ఒరిజినల్లీ మా ఊరు గద్వాల్. గూగుల్ లేకపోండి, గద్వాల్ రాజు గూగుల్ లేకపోండి, దాంట్లో మేము. తిరుమల శ్రీవారి ఆలయంలో పలువురు ప్రముఖులు భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు గోపీచంద్ మల్లినేని, సంగీత దర్శకుడు థమన్, యువ కథానాయకుడు అశ్విన్ బాబు టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శనంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. తమ వ్యక్తిగత కోరికలు నెరవేర్చినందుకు మొక్కులు చెల్లించినట్లు తెలుస్తోంది. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారి లడ్డూ ప్రసాదం స్వీకరించిన వారు అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకై ప్రశంసలు గుప్పించారు. నాకు తమిళ రాదన్నా. కొంచెం వెనక్కి రావాలి.
సార్ ఇటు వచ్చేసాను శ్రీని బాబు కూడా వచ్చేమన్నా సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఇద్దరు కలిసి వచ్చారు బ్రదర్ ఓకే ఓకే ఉండు రెడ్డి మాట్లాడతారు సార్ తీసుకురా అన్నట్టు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ స్వామివారిని దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్న ఆయనకు టీటీడీ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆలయ మర్యాదలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి సేవలో పాల్గొన్న జస్టిస్ రమణ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటైన ఏర్పాట్లను పరిశీలించినట్లు సమాచారం. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన సతీమణి ప్రజల అభివృద్ధి కోసం తన దౌత్యాన్ని మరోసారి స్పష్టంగా ప్రకటించారు. ఉదయగిరిలో 5 కోట్లతో ఆధునిక ఇంగ్లీష్ మీడియం పాఠశాల నిర్మిస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వకారణమన్నారు. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీతో మా బంధం కొనసాగుతుందని మేకపాటి దంపతులు స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కార దిశగా చిత్తశుద్ధితో ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఉదయగిరి అభివృద్ధే మా ధ్యేయమంటూ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విపరీతంగా డబ్బు పిచ్చి ఆయనకే కాదు, ఆయన వెంబడి ఉన్నటువంటి బృందానికి అంతా డబ్బు పిచ్చి అంతా ఇంత కాదు. అబ్బా యమా పిచ్చి. నేను పోతే ఒకరోజు ఏం దగ్గర ఏదో తీసుకుంటున్నామంటే ఇదాలను తీసుకోవాల్సి ఉండాలి. నువ్వు తీసుకుంటున్నావని దాంట్లో అంటుంటే ప్రజలంతా నాకు ఇప్పుడు ఖర్చులకి డబ్బులు లాగా నేనల్లా అనుకుంటే ఆయన రాజమోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్లో చెప్పినాడు, చెడిపోయినాడండి వాడు. ఆయన మాట్లాడు పెద్దవాళ్ళు అట్లా మాట్లాడు. ఏం చెప్పినారు? కుటుంబానికి రాజకీయాన్ని బాగా పైకి టాక్ చేసుకుంది. నేనైతే వాడు ఆ బ్రోకర్ వాడు మాట్లాడితే
ఒకడు బ్రోకర్ నాయరు దొక్కలూరుడు వాడు చెప్పిన మాటలు విని మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినటువంటి వ్యక్తులండి వాడు నాశనం చేసింది మేకపాటి వాడి కుటుంబం. లేకపోతే చాలా బాగుండేది, చాలా మర్యాదగా మర్యాదగా ఉండేది రాజకీయంగా కూడా. వాడు మా కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చేయాలనుకున్నట్టు చేసేసాడు, అంతే కదా. నువ్వు రాజకీయంలో ఉండి చేసింది నేను కదా, మీరు కాదు కదా. రాజకీయం చేసింది నేను, మరి బిజినెస్ లో కూడా ఉన్నది నేను. అది నాకేదో పంచిపెట్టాలని ప్రెస్లో చెప్తాను. ఏమీ లేదండి, అందుకనే అది కూడా మర్యాదలు నేర్చుకోవాలండి ఎవరిమైనా. ఆ జగను మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన సందర్భంగా నేను నా హృదయపూర్వక ఆత్మీయంగా భక్తిపూర్వకమైన నమస్కారాలతో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీలాంటి గొప్ప లీడరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ పదవిని అలంకరించినందుకు ముఖ్యంగా నేనైతే చాలా చాలా సంతోషపడుతున్నాను సార్. నేతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మంత్రివర్యులైన పొంగూరు నారాయణ గారికి, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బొల్లేని రామారావు గారికి మరియు విజయరామరెడ్డి గారికి నమస్కారాలు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉన్న ప్రసిద్ధ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగంలో కన్నడ స్టార్ యష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని దర్శించుకుని శివనామ స్మరణలో లీనమైన యష్ ప్రజలందరికీ శాంతి, ఆనందం, శ్రేయస్సు కలగాలని భగవంతుని ప్రార్థించానని తెలిపారు. ఆలయ అర్చకుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా అభిషేకం, అర్చనలు చేయించిన యష్ భక్తుల మధ్య నిశ్శబ్దంగా గడిపారు. శివుని పట్ల తనకు ప్రత్యేక భక్తి ఉందని, ప్రతి కొత్త ముందడుగు ముందు ఆయనే మార్గదర్శి అని చెప్పారు. जानी